సంబరాలతో, సంతోషంతో, ఉత్సాహంతో దేవుడు మనకు చేసిన మేళలను బట్టి, దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణే స్తుతించే రోజు ఈ రోజు. ప్రతి కీడు నుండి, ప్రతి శాపం నుండి, ప్రతి దోషం నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు ఈ రోజు వరకు. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మన యొక్క నాశనం గురించి, మన అభివృద్ధి కొరకు, మన అభివృద్ధి జరగకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు ఇలాగే ఉన్నామంటే అది కేవలం దేవుని నామ మహిమ మాత్రమే. ఇంకా అంతకు మించింది ఏది కూడా కాదు. దేవుని బట్టి మాత్రమే ఇలాగున్నాం. చాలామంది ప్రారంభ స్థితిలో చిన్నప్పుడు దేవుని చక్కగా ఆరాధిస్తూ ఉండేవారు. పరిచర్యలో కానివ్వండి, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చాలా పరిచర్య చేస్తూ ఉంటారు. అందరూ అలా చెప్పుకోవాలనుకుంటే ఆలోచన చేసుకోండి. సేవకులకి సపోర్ట్గా ఉంటూ, పరిచర్య చేస్తూ, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ప్రార్థనకి వెళుతూ, అలా దేవుణ్ణి ఆరాధించినందుకు నా దేవుడు మీకు ఏం చేశాడో తెలుసా? మంచి భవిష్యత్తునిచ్చాడు. ఎలాంటిది ఇచ్చాడు? వివాహం కానప్పుడు మీరు చేసే పరిచర్య జ్ఞాపకాలు చేసుకోండి. ఒకప్పుడు చాలామంది మంచి మంచి పరిచర్య చేసేవాళ్ళు. ఎవరికి? సేవకులకి. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి మైకులు తీసుకుని సేవకులతోనూ సేవకురాలతోనూ అలా వెళ్ళిపోయి ఆ రోజుని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎందుకో పూర్వపు స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం. మనం చేసి మర్చిపోతాం, దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం ఏమైనా దేవునికి ఇచ్చి మర్చిపోతాం, దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం చేసే ఆ శ్రమ, మనం చేసే ఆ ప్రయాస, మనం చేసే ఆ పరిచర్యను చూసి ఈరోజు ఈ స్థితి ఎవరిచ్చింది? బిడ్డ, నువ్వు నన్ను మహింపరుస్తావు, నా కొరకు సాక్షిగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, నా కొరకు నువ్వు బ్రతుకుతావు, నా కొరకు జీవిస్తావు, నా కొరకు అనేకులను నా తట్టు త్రిప్పుతావు అని అనికిన దేవుడు మనల్ని నమ్మి ఈరోజు ఒక పొజిషన్లో పెట్టాడు. స్తోత్రం. ఈరోజు ఈ పొజిషను ఎప్పటిది? ఇది ఎలా వచ్చింది? ఇది భార్యను బట్టి భర్త దీవిస్తాడు, కొన్నిసార్లు దీవించబడతాడు. భర్తను బట్టి ఇంకెవరు దీవించబడతారు? భార్య దీవించబడుతుంది. ఎందుకని? వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి, వాళ్ళు చేస్తున్నటువంటి దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు మనల్ని చూసేటప్పుడు మనం చేసే ఆ త్యాగాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలానే ఈరోజు మీరు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటి అంటే, దేవుడు సడన్గా మీ పూర్వపు స్థితిని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, అపోస్తుడైన పౌలు తన సువార్త నిమిత్తము, తన పని నిమిత్తము సంఘాన్ని విడిచిపెట్టి సువార్త నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు తన సంఘానికి, విడిచిపెట్టిన సంఘానికి లేఖ రాస్తున్నాడు. స్తోత్రం. జోష్ నాకు కనిపించాలి, ఈ చైర్లోకి వచ్చేయాలి. ఎవరికి లెటర్ రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు లేఖ. సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. బిడ్డలారా, మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యాలను బట్టి, మీరు చేస్తున్న పనులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు ఎంతగానో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ మీరు దేవునితో నడుస్తున్నారు అని నేను మిమ్మల్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నానని చెప్పి లెటర్ రాస్తూ అంటాడు కదా. ఎన్నో వింతలు జరుగుతున్నాయి ఈ లోకంలో. ఏం చెప్తున్నాడు? ఎన్నో వింతలు జరుగుతున్నాయి ఈ లోకంలో. ఆ వింతలు చూసి మీరు భయపడకూడదు. చాలామంది చెప్పే మాటలను బట్టి మీరు రెండు మనసులుగా మారిపోకూడదు. రెండు మనసులు వచ్చేస్తూ ఉంటాయి చాలామందికి. పౌలు తన సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? ప్రభు వచ్చేస్తున్నాడని ఎవరైనా మీకు చెప్తే మీరు తొందరపడి మీకు భ్రష్ట మనసు రానివ్వకండి, చంచల మనసు రానివ్వకండి, ఎవరు పడితే వారి వైపు మీరు తిరక్కండి అని పౌలు తన దగ్గర లేకపోయినప్పుడు కూడా, సంఘంలో లేకపోయినా ఎవరికి లేఖ రాస్తున్నాడు? వాళ్ళని బట్టి, వాళ్ళకున్న కార్యాలను బట్టి, వాళ్ళ సత్క్రియలను బట్టి, వాళ్ళ సత్ప్రవర్తన బట్టి, వాళ్ళు క్రమాన్ని మీరకూడదని లేఖ రాస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు అక్కడున్నాడు, ఇదిగో ప్రభు ఎక్కడున్నాడు అంటే మీరేం కంగారైపోవాల్సిన అవసరం లేదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా అని చెప్పి ఫస్ట్ నాశనం వస్తుంది. ప్రభు రాకడానికి కారణాలు ఏంటి? భ్రష్టత్వం వస్తుంది. ఎవరికి భ్రష్టత్వం? సంఘానికి, విశ్వాసులకి భ్రష్టత్వం వచ్చేస్తుంది. సంఘంలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ భ్రష్టత్వం వచ్చేటప్పుడు పాపపు పురుషుడు బయటకు వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇలా ఉంటుంది ప్రభు గుర్తు.
వాళ్ళు వీళ్ళు చెప్తే విని ప్రభు వచ్చేస్తున్నాడేమో అని అనుకోకండి. ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ప్రారంభంలో ఏమంటున్నాడంటే భ్రష్టత్వం వచ్చేస్తుంది, పాపపు పురుషుడు బయటపడతాడు, పాపపు పురుషుడు వస్తాడు, పాపిస్తోళ్ళు విపరీతంగా పెరుగుతారు. అంతేకాదు కానీ దేవుని మందిరంలో దేవుని కంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణే పూజించాలి, దేవుణ్ణి కాక వేరొకరిని ఆరాధించే ఆ కార్యక్రమాలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లోనే ప్రభు వస్తాడు అనని సంఘం దగ్గర లేకపోయినా సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరంటే అపోస్తుడైన పౌలు. పౌలు గారు సంఘాన్ని విడిచిపెట్టినందున సంఘానికి క్షేమం కోరుకుంటున్నాడు. బిడ్డలారా ఎలా ఉన్నారు? అప్పుడులాగే ఉన్నారా? ఏమైనా మారారా? మారిపోతున్నారేమో, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? మీరు రక్షణ పొందారు. లేఖలో మాటలు చెప్తున్నాను, సంఘానికి ఉత్తరం రాస్తున్న లేఖలో మాటలు చెప్తున్నాను. మీరు రక్షణ పొందారు. రక్షణ పొందిన ప్రారంభం దినం మొదలుకొని మీరు ఏర్పరచబడిన వారు. ఏమంటున్నాడు? మీరు ఏర్పరచబడిన వాళ్ళు, ప్రారంభంలో ప్రభు తట్టు తిరిగిన దగ్గర నుంచి మీరు ప్రత్యేకమైన వారు అని చెప్తున్నాడు. ఎవరైతే ఏర్పరచబడిన వారు? తెస్సలోనిక సంఘంలో ఉన్నవారు రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా ఏర్పరచబడిన వారు. ముందేమంటున్నాడు తెలుసా? ఎవరు బాట పడితే వాళ్ళ మాట వినొద్దు అంటున్నాడు. ఎందుకని? నీ భక్తి వేరు, నీ క్రమము వేరు, నీ పద్ధతి వేరు, నీ ఆత్మీయ స్థితి వేరు. ఎదుటి వాళ్ళు భక్తి వేరు, ఎదుటి వాళ్ళు క్రమము వేరు, ఎదుటి వాళ్ళు పద్ధతి కూడా వేరని ఎవరి మాట వినొద్దు బిడ్డలారా అని చెప్తూ ఉన్నాడు. ఇక కిందకి పోతూ ఉంటే మనం నేర్చుకునేటప్పుడు ఏమన్నాడంటే మీరు ఏర్పరచబడిన వారు. స్తోత్రం. ఆనాడు కూడా ప్రభు ఏర్పరచుకున్నాడు 10 మందిని. ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 10 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 10 మందిలో ఎంతమంది వేరైపోయారు? 10 మందిలో ఎంతమంది వేరైపోయారు? ఒక 5గురు వేరైపోయారు. 5గురు మాత్రమే ఏర్పడే ఆ జీవితంలో ఉన్నారు. ఏంటి? 5గురు మాత్రమే ఏర్పరచబడిన రీతిలో ఉన్నారు. మిగతా 5గురిలో ఏముందంటే అక్రమము వాళ్ళలో ఉంది. అలాగే ఆనాడు ప్రభువు కొందరిని విడిచిపెట్టినట్లుగా సంఘానికి చెప్తున్నాడు, సంఘమా మిమ్మల్ని ప్రభు ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఊరికి వెళ్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, నువ్వు నేను ఏర్పరచబడిన దానిని అని గుర్తుందా? మర్చిపోయారు. నేను ఏర్పరచబడిన వ్యక్తిని. ఆనాడు 10 మందిని దేవుడు 5గురిని ఏర్పరచుకున్నట్లుగా 10 మందిని ఏర్పరచుకున్నారు. కానీ 5గురు మాత్రమే సిద్ధంగా ఉన్నారు. మిగతా 5గురు వేరైనట్లుగా ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు రక్షణ పొందిన దినము మొదలుకుని మీరు ఏర్పరచబడిన వారు. ఈనాడు దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘంలో కూడా ఏం జరుగుతుంది? ఒకనొక రోజు వస్తుంది, ఆనాడు 10 మందిని వేరు చేసినట్లుగా ఈనాడు కూడా సంఘంలో కొందరు వేరైపోయే రోజు రాబోతుంది. ఇంకా రాలేదు అది. ఆ దినము రాబోతుంది. విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని అపోస్తుడైన పౌలు తన సంఘానికి చెప్తూ ఇంకేమంటున్నాడో తెలుసా? నేను చెప్పిన బోధ నుండి మీరు మీరారు. నేను ఎంతో కష్టపడి వాక్యాన్ని చెప్పి ప్రయాసపడి దేవుని గూర్చిన భారాన్ని మీతో పంచుకుంటే మీరు అక్రమముగా నడుస్తున్నారని నాకు వార్త వచ్చింది అంటున్నాడు. ఎందులో లేఖ రాస్తున్నాడు కదా తన సంఘానికి. ఏమని రాస్తున్నాడు? నువ్వు అక్రమము గుండా వెళ్ళిపోతున్నావు బిడ్డ. ప్రారంభంలో ఉన్న ఆ యొక్క మార్పు నీలో లేదు. ప్రారంభంలో ఉన్న భక్తి జీవితము నీలో లేదు. నేను నీ గూర్చి విన్నప్పుడు నువ్వు అక్రమంగా ఉండకూడని వారితో కలిసి నువ్వు తిరుగుతున్నావని, ఏ పని పాటు లేకుండా తిరుగుతున్నావని. అమ్మ, పని పాటు లేదని వాక్యంలో ఉందా అంటే ఉంది. రెఫరెన్స్లు నేను చూపిస్తానుగా. ఏమంటున్నాడు పౌలు తన సంఘాన్ని? మీలో కొంతమంది పని లేకుండా పాటు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని నాకు తెలిసింది. మీరు క్రమాన్ని విడిచిపెట్టి అక్రమముగా నడుస్తున్నారని నాకు అర్థమయ్యింది బిడ్డలారా అని సంఘానికి లేఖ రాస్తూ అపోస్తుడైన పౌలు బాధపడుతూ ఉన్నాడు. సేవకుడు బయటికి వెళ్తే సంఘక్షేమాలు తెలుసుకుంటాడు. మరి విశ్వాసులు బయటికి వెళ్తే ఏం చేయాలి? అప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? అపోస్తుడైన పౌలు లేఖ రాస్తున్నప్పుడు నువ్వు అక్రమముగా ఉన్నావు బిడ్డా, నువ్వు ఏర్పరచబడిన దానివైన నీలో అక్రమం ఉండకూడని లక్షణాలు వినిపిస్తున్నాయని లేఖలో రాస్తున్నాడు. ఎందుకండి అక్రమం అనేది ఉండకూడదంటే మనకి మత్తయి సువార్తలో కనిపిస్తుంది కదా 7వ అధ్యాయంలో. అప్పుడు ఆయన వారిని చూచి, వాక్యాలు తీయకండి, ఇంకా వాక్యం రెఫరెన్స్లోకి వెళ్ళలేదు.
అప్పుడు ఆయన వారిని చూసి అక్రమము చేయువారులారా. ఎందుకు తన సంఘానికి అక్రమముగా ఉన్నారు మీరు అని చెప్తున్నాడంటే సంఘానికి చెప్పాలి. సంఘానికి చెప్పకపోతే సంఘము సువర్ణంగా మారదు. ఇక్కడ యేసయ్య అంటున్నాడు కదా, వారిని చూసి ఎందుకు వాళ్ళని అలా అంటున్నాడు, అక్రమము చేయువారులారా మా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలీదు. రేపు రాబోయే రోజు అక్రమముగా ఉన్న వాళ్ళని వేరు చేసే రోజు. ఇంకా మన వాక్యంలో మనం చూసుకుంటే దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకే నూతులో నుండి అనగా నీటి బుగ్గలో నుండి తీయని నీరును చేదు నీరును ఊరున వ్యక్తి ఎలా ఉండాలి, ఒకలానే ఉండాలి. ప్రారంభపు నీ భక్తి జీవితము, ప్రారంభంలో ఉన్న నీ స్థితి, ప్రారంభంలో దేవుడిని ఆ స్థితిని చూసి ఏ స్థితికి నిన్ను తీసుకొచ్చాడో ఆ స్థితి మారిపోకూడదనని వాక్యం అంటుంది కదా. యాకోబు పత్రికలో ఏది తీయకండి, వినండి, మీకు రెఫరెన్స్లు నేను చూపిస్తాను, చూపించే నేను ముగిస్తాను. యాకోబు పత్రికలో మనకు కనిపిస్తుంది కదా, నీటి బుగ్గ అంట, నీటి బుగ్గలో నుంచి ఒకేలా వస్తుంది వాటరు. బోరు కొడితే ఎలా వస్తుంది, ఎన్ని రకాల నీళ్ళు వస్తాయి, ఎన్ని రకాలు వస్తాయి, ఒకలాగే వస్తాయి కదా. చేదు నీరు కానీ మంచి నీరు కానీ కలిపి రావు కదా, ఒకలాగే వాటర్ వస్తాయి. బిడ్డలారా మీరు ఎందుకు ఒకలా ఉండలేకపోతున్నారు అని అక్కడ మనము నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు ఒకేలాగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. వాక్యము ఎందుకు మారకూడదు, ఎందుకు వాక్యము అక్రమముగా ఉండకూడదని అంటే న్యాయ విమర్శ జరుగుతుంది. ఎవరికి న్యాయ విమర్శ, ఎవరికి న్యాయ విమర్శ జరుగుతుంది? సంఘానికి ఒకానొక రోజు న్యాయ విమర్శ జరగబోతుంది. కీర్తన గ్రంథంలో మనకు కనిపిస్తుంది కదా, మొదటి కీర్తనలో కనిపిస్తుంది, న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. న్యాయ విమర్శ జరిగేటప్పుడు సంఘానికి మందిరములో ఏం జరుగుతుందంటే న్యాయానికి విమర్శ. బిడ్డ నువ్వు బాగున్నావా, నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఈరోజు ఆత్మీయ స్థితి కంటే రేపు ఆత్మీయ స్థితి బాగానే ఉందా అని సంఘంలో ఏం జరుగుతుంది, విమర్శ. అందుకని తాను పరిశోధించుకోవాలి. మనం పోయిన వారాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం, యేసయ్య పరిశోధిస్తున్నాడు. ఎవరిని పరిశోధిస్తున్నాడు? సంఘాన్ని. ఇంకెవరిని? తన ప్రజలను పరిశోధిస్తున్నాడు. సంఘంలో ఉన్న వారిని పరిశోధిస్తున్నాడా? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, ఇంకేం నేర్చుకున్నావు? నీ నడక, నీ పడక, అలా ఆల్రెడీ పరిశోధనలోకి నువ్వు వెళ్ళిపోయావు. పరిశోధనలోకి వెళ్ళిపోయినప్పుడు నీ వేషం అంతా యేసయ్య చూసేసాడు. ఇప్పుడు నీకు యేసయ్య చూసినప్పుడు నీకు జరగవలసిందేంటి? న్యాయ విమర్శ. నువ్వు ఎట్లా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉంటే ఏంటమ్మా దేవుడు దీవిస్తాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని 4 మాటలు మా ఇంటి కోసం శుభవచనాలు పలికి ముగిస్తే ఆనందంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా అనుకుంటాం. మంచిదే, దీవెన మంచిది, ఆశీర్వాదం మంచిది. ఆశీర్వాదం దీవెన కోసం కూడా మనం పోయిన వారం నేర్చుకున్నాం. లాబాను ఒక పక్క నుంచి వినాశనాన్ని కోరుకుంటే, లాబాను అభివృద్ధిని కోరుకోకుండా ఉంటే, అభివృద్ధి అయిన యాకోబు విషయంలో లాబాను ముఖమే మారిపోయింది, ఫేస్ రీడింగే మారిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దేవుడిని దీవిస్తున్నాడు. ఎవరు ద్వేషించినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు నిన్ను హెచ్చిలో నుంచి కిందకి లాగాలనుకున్నా, ఎంతమంది స్వార్థ ప్రియులు నీ పక్షంగా పోరాడుతున్నా దేవుడు నీకు తోడయ్యుండి, ఎవరు ఏ విషయాల్లో తోడయ్యుండి. లాబాను గారు ఎవరు? యాకోబు గారికి మామయ్య చెడు చూపు చూస్తున్నా, మామయ్య విశ్వసూపు చూస్తున్నప్పటికీ కూడా తన మామ ఎప్పుడైతే చెడు చూపు, విశ్వసూపు, స్వార్థపు చూపు చూస్తున్నాడో ఆ చూపులో దేవుడు చూస్తున్నాడు. ఎవరిని? ఎదుటి వాళ్ళు మనల్ని ద్వేషించడం కూడా మంచిదే, ఎదుటి వాళ్ళు మనకి నిందలేయడం కూడా మంచిదే. ఆ నిందలన్నీ ఎలా ఉంటాయి? రెట్టింపు ఘనత, స్తోత్రం. అందుకని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్నీ చేస్తాడు. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ జరిగేది న్యాయ విమర్శ. న్యాయ విమర్శ జరిగేటప్పుడు దుష్టులు ఉండలేరట. ఈరోజు మనకు జరుగుతున్నది ఏంటంటే నీతి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభ ఇది. ఏ సభ ఇది? ఇది ఈరోజు మీరు అందరూ బిగుసిపోయి ఏం చెప్తారని బక్కసిక్కిపోయి వింటూ ఉన్నారు. కారణం ఏంటి? నీతి కోసం. ఇది నీతిమంతుల సభ. అదే ఇది వేరొక ప్లేస్ అనుకోండి, ఎంత ఆనందమో. నా పైన ఎవడు లేడు, నా కింద ఎవడు లేడు, నా పక్కన ఎవడో లేడు. అంత స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అలా అంత స్వేచ్ఛగా ఉంటూ ఉంటారు.
కేరింతలు కొడుతూ ఉంటారు, వేలాకోలాలు ఆడుకుంటూ ఉంటారు, ఎకాసిగ్గులు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఆనందంగా 36 పళ్ళు బయటెట్టి సభలు లేవు, అట్లాంటి సభలు లేవు. ఆనందించే సభలు బోల్డ్ ఉన్నాయి, ఆనందించే కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి. బిడ్డ, నువ్వు నేను ఆనందించే సభలోకి రాలేదు, న్యాయ విమర్శన చేసుకునే సభలోకి వచ్చాం. ఈ సభలో ఉండాలి అంటే, మందిరంలో ఉండాలి అంటే ఎట్లాంటి వాళ్ళు ఉంటారంట? మందిరంలో ఏం జరుగుతుంది? ఎలా వచ్చావు, ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు అని నువ్వు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి న్యాయ విమర్శ జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యాయ విమర్శ చేసేటప్పుడు ఈ న్యాయ విమర్శలో మన లోపాలు సరిదిద్దుకుని మనం ముందుకు వెళ్ళవలసిన వారము. ఎన్నో మార్లు వాక్యాన్ని విని ఇంకా ఉండకూడని లక్షణాల్లో ఉంటే, ఇంకా ఉండకూడని యొక్క స్వభావాల్లో ఉంటే మనం ఎలా ఉండిపోయామని వాక్యం సెలవిస్తుందంటే, నీతిమంతుల న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు. ఈనాడు నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. మరి ఈరోజే ఈ న్యాయ విమర్శలో నిలబడలేకపోతున్నది సంఘము అంటే, మరి రేపు రాబోతున్న రోజుల్లో న్యాయ విమర్శ జరగబోతుంది. దేవుడు పరిశోధన చేస్తాడు, పరిశోధన చేసి మాత్రమే నిన్ను తీసుకుంటాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు, ఆయన బిడ్డగా ఉన్నావో లేదో. ఒక వస్తువు కొనుక్కుంటే ఎన్ని వస్తువులు కనిపిస్తాయో మనకి, మనం షాపింగ్ మాల్కి వెళ్ళామంటే ఎన్ని వస్త్రాలు కనిపిస్తాయో, ఎన్ని నగలు కనిపిస్తాయో, ఏది పడుతుందని చెప్పి దానికి వెలిచి తెచ్చేసుకుంటామా? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకా ఏమన్నా ఉంటే తీసుకురండి, ఇంకా ఏమన్నా. ఎందుకని? ఏం చేస్తున్నాం మనం అక్కడ? ఇది మంచిదేనా చెడ్డదేనని పరిశోధన చేసుకుంటున్న ఒక వస్తువు మనం తీసుకోవాలంటే మనకు తగ్గ వస్తువుని తీసుకుంటున్నాం. స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ రేంజ్లో ఉన్నామో ఆ రేంజ్కి తగ్గ వస్తువునే మనం తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. పరలోకపు తండ్రి ఆయన ఏ రేంజ్లో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఆయన గుణగణాలు ఏమై ఉన్నాయో ఆయన కూడా పరిశోధన చేసి తీసుకుంటాడు. ఎవరిని? సంఘంలో న్యాయ విమర్శ జరుగుతుంది, రేపు అక్కడ కూడా పరిశోధన అనేది జరుగుతుంది. ఈరోజు మీతో ఆ మాటలు పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేని బట్టి దేవుని స్తుతిస్తున్నాడంట? విశ్వాసుని బట్టి. ప్రభువా, ఈ బిడ్డను బట్టి నీకు స్తోత్రం, ఈ వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం, ఈ స్త్రీని బట్టి లేక ఈ పురుషుని బట్టి మీకు స్తోత్రం. ఎందుకంటే దినదినము ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు తన బిడ్డలను చూసి, మీ విశ్వాసాన్ని బట్టి, మీకున్న భక్తిని బట్టి, మీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి మేము ఎప్పుడు దేవుణ్ణే స్తుతిస్తున్నాం. నిన్ను చూసి దేవుణ్ణి స్తుతించాలి. ఎవరు స్తుతించాలి దేవుణ్ణి? ప్రభువా, దయామన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా, ప్రభువా దీపుని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. ఇలా ఎందుకని? దేవుణ్ణి స్తుతించే ఆ కార్యక్రమాలు నీలో ఉండాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మిమ్మల్ని బట్టి నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాదు కానీ మీ విశ్వాసం ఉందే. కొంతమంది ఏది చేయాలైనా సేవకుడు ఉండాలి. ఏంటి? ఏది చేయాలన్నా సేవకుడు ఉంటేనే కానీ ఓపెన్ చేయరు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రార్థన, ఏం చేయాలన్నా ప్రార్థన. పోయిన శుక్రవారం నాడు పాస్టర్ గారు చెప్పారు కదా, ఎవరు వచ్చారని, చిన్న గారు దేవమ్మ మ్యారేజ్ డే అని. శుక్రవారం నైట్ వెళ్దాంలే అని అనుకోలేదు వాళ్ళు. శుక్రవారం నైట్ మేము వెళ్ళి ఆరాధిస్తాం, అప్పుడే ప్రార్థన చేపించి వచ్చేస్తామని అనుకోలేదు వాళ్ళు. అలా వచ్చినప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారు? నా సంఘంలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. ఎందుకని చెప్పగలిగారు? వాళ్ళకంటే ముందు ఇంకెవరున్నారు? ఒక ఫోటోగ్రాఫర్ కొనుక్కోవాలనుకోండి, ప్రార్థన చేస్తేనే మన సోదరులు తమ్ముడు మాణిక్యం ఓపెన్ చేస్తాడు. ప్రార్థన చేయకపోతే దాన్ని ఓపెన్ చేయడం. ఆ స్టూడియోలో నుంచి అలా 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 ఎలా వెళ్ళిపోయారు? దేన్ని బట్టి? ప్రార్థన బట్టి. దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. ఏ వచనం పలుకుతారు? ప్రార్థన లేదే ఏమీ లేదు. ఒక గృహప్రవేశం పెట్టుకున్నామనుకోండి, ఎవరు ఉండాలి? సేవకులే ఉండాలి. ఎవరు వచ్చి అడుగు పెట్టినా అడుగు పెట్టకపోయినా మీరు వచ్చి అడుగు పెడితే చాలు. ఆ వ్యక్తిని బట్టి దేవుని స్తుతించాలి. మన పనులను బట్టి దేవుని స్తుతించాలి. ఇంకా ఏంటి? పిల్లల్ని ఎక్కడైనా స్కూల్లోకి వేసామనుకోండి, దేంతో ప్రారంభం స్టార్ట్ అవుతుంది? ప్రార్థన. అపోస్తుడైన పౌలు కూడా అలానే అంటున్నాడు, మిమ్మల్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం డామేజ్ అయిపోకూడదండి. మీ విశ్వాసాన్ని బట్టి నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నేను వాళ్ళు వచ్చినప్పుడు కూడా శుక్రవారం నాడు దేవుని స్తుతించాను. సాయంకాలం ప్రార్థనకు వస్తే సరిపోయింది కదా,
అని. వివాహం మ్యారేజ్ డే వచ్చిందని, ఒక బర్త్డే వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోతాం? అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, పూజలు చేయించుకోవడానికి వెళ్ళిపోతాం. అలానే మనం విశ్వాసులం కాబట్టి ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. బిడ్డ, నువ్వు విశ్వాసంలో చాలా అభివృద్ధి చెందావు అని ఎట్లా తెలుస్తుంది? క్రియలు. ఇప్పుడు అలాంటి విశ్వాసం నీలో లేకపోతే నువ్వెవరవి? మృతదేహానివే. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు? మృతులు. వాళ్ళు క్రియలు లేనివారు. ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఏలయనగా మీ విశ్వాసము బహుగా, అన్ని విషయంలో ప్రార్థన, అన్ని విషయాల్లో దేవుడు అని అనుకుంటున్నామంటే మరి ఏం చేయాలంట? మీ విశ్వాసం బహుగా వర్ధిల్లిందేనని ఇక్కడ అంటున్నాడు. అలా రాస్తూ 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. పడితే ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినకండి. ఈ లోకంలో ఎన్నో మాటలు వినబడుతున్నాయి, ఎన్నో స్వరాలు వినబడుతున్నాయి, ఎన్నో వాక్యాలు వినబడుతున్నాయి. ఏ వాక్యం పడితే ఆ మాట, ఏ మాట పడితే అది దేవుని మాట కాదు. ఎలా పడితే మీరు అలా దేవుణ్ణి ఆరాధించి బెదిరిపోకండి, సంచల మనసు అయిపోకుండా అని చెబుతూ కింద అంటున్నాడు, కాదు మీరు బెదిరిపోకండి. ప్రభు ఎలా వస్తాడో, ఏ టైంలో వస్తాడో, ఏ సందర్భంలో వస్తాడో అపోస్తుడైన పౌలు తన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. దగ్గరుండి హెచ్చరిస్తున్నాడా? దూరంగా ఉండి హెచ్చరిస్తున్నాడా? దూరముగా ఉండి. సంఘం ఎక్కడ తొట్టిరెళ్ళిపోతుందోనని తన సేవ నిమిత్తం బయటికి వెళ్ళి, తన పని నిమిత్తం బయటికి వెళ్ళి, సంఘమా మెలకుగా ఉండు అని తన సంఘానికి చెప్తున్నాడు. ఎలా పడితే అలా ఉండి విశ్వాసులారా అని అనొచ్చు కదా పౌలు గారు. తన ప్రయాణ యాత్రలో, తన జీవిత యాత్రలో సంఘానికి ఎందుకు బోధించుకోవాలి? లెటర్ రాసి, లెటర్లో ఏం రాస్తున్నాడంటే విశ్వాసుల యొక్క స్వభావాన్ని రాస్తున్నాడు. విశ్వాసులారా ఎలా ఉన్నారు మీరు? ఎవరి మాట పడితే వాళ్ళ మాట వింటున్నారు అని. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే 2వ వచనంలో ఎవరి ఆరాధన వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఒక విశ్వాసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటది, ఒక విశ్వాసి ఏమైనా తినొచ్చు అంటది, ఒక విశ్వాసి సినిమాకి వెళ్ళొచ్చు అంటది, ఒక విశ్వాసి షికారికి వెళ్ళొచ్చు అంటది, ఒక విశ్వాసి సినిమాకి వెళ్ళకూడదంటది, ఒక విశ్వాసి ఇష్టం వచ్చినట్టు తిరగకూడదంటది. మరి ఎవరిని చూడొద్దు అంటున్నాడు ఇక్కడ సేవకుడైన పౌలు గారు? ఎవరిని చూడొద్దు అంటున్నాడు? ఎవరిని చూడకో, నా మాటలు మాత్రమే విని బిడ్డ, నేను చెప్పింది మాత్రమే చేయి బిడ్డ. నీ మనసు మళ్ళీ ఏమైనా నులివెచ్చిన స్థితికి వెళ్ళిపోతుందేమో, ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళు వైపు వెళ్ళిపోతుంది. సంఘాన్ని కాపాడడం మామూలు సంగతి కాదండి. 4 మాటలు చెప్పేసి ఆపేయండి అమ్మా అంటూ ఉంటారు చాలామంది. దేవుని ఆశీర్వాదమో, దీవించబడ్డాం చాలు, ఇప్పుడు మనం సాధనాలుగా మనం మార్చబడాలి. మరి ఇప్పుడు సేవకుడు బయటికి వెళ్తే సంఘానికి లేఖ రాశాడు, మరి విశ్వాసులు బయటికి వెళ్తే ఏం చేయాలి? మరి ఇప్పుడు సమాచారం ఎక్కడికి రావాలి? అయ్యమ్మా మేము పలానా చోటు ఉన్నాం అని రావాలి. పలానా చోటు ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, నీ నడవడికి జాగ్రత్త. నువ్వు లోకంలోకి వెళ్ళావు, సంఘంలో నుంచి లోకంలోకి వెళ్ళిన తర్వాత నీ అభిరుచులు మారిపోతాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. అప్పుడేం చేస్తారు? హెచ్చరిక చేస్తారు. పౌలు గారు బయటికి వెళ్ళి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ విశ్వాసు బయటికి వెళ్తే జాగ్రత్త, పడిపోతావు, దుష్టుడు నీతో ఉంటాడు అని సేవకుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. పౌలు గారు బాధ చూడండి, తన సంఘానికి చెప్తున్నాడు, సంచల మనసు రావద్దు బిడ్డ నీకు అని. నిన్ను చూస్తున్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళందరూ మారాలి. మేము మందిరానికి పోతాం కదా, నువ్వు అంతలా ఉన్నావేంటంటే నువ్వేం మందిరానికి పోతున్నావు? ఆత్మ లక్షణాలు నీలో లేవు అని. వాళ్ళు కంటే భయంకరంగా మనమే ఉంటే, దేవుడు మాట్లాడే ప్లేస్లో నువ్వు ఉంటూ, దేవుని స్వరాన్ని నువ్వు వింటూ, దేవుడు చేసే కార్యాలు చూస్తూ, దేవుడు ఎట్లా మాట్లాడతాడో దేవుని యొక్క ఔన్నత్యం అంతా నీకు తెలుసు. నీటిలో వాళ్ళకి తెలియదు. దేవుడు నమ్మరు కానీ దేవుడు ఇలా మాట్లాడతాడన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. దేవుడు ప్రతి ఒక్కటి తెలియపరుస్తాడనే సంగతి కూడా ప్రతి విశ్వాసికి తెలియదు. ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి ఒక స్తోత్రం చెప్తున్నారు, హల్లెలూయా చెప్తున్నారు, ముగింపు ప్రార్థన చేసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు తప్ప దేవుని స్వరం వినట్లేదు, దేవుని స్వరాన్ని వినిపించట్లేదు. మరి నువ్వు దేవుని స్వరం వినే ప్లేస్లోనే ఉన్నావు కదా. నిన్ను చూసి ఎవరైనా మారారా? లోకస్తుల కంటే భయంకరంగా ఉందని ప్రవర్తన. ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఇంకా కిందకు వస్తే ఏమన్నాడో తెలుసా? ఈ రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితుల్లో ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఆరాధనలు జరగడానికి వీలు లేదంటాడు ఒక చోట, మందిరాలు కూలగొడతారు మరొక చోట,
సేవకులు జైలుకి తీసుకెళ్తారు, మరొక చోట. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మనకేం కనబడుతుంది? ప్రభు వస్తాడు. ఎవరు పరిశుద్ధపరిచారు మిమ్మల్ని? మందిరంలో ఉంటే పరిశుద్ధంగా ఉంటానమ్మా, బయటికి వెళ్తే నేను అపరిశుద్ధంగా ఉంటానమ్మా అని అనుకుంటున్నారా? జాగ్రత్త. దూరానున్న ఆ పౌలు గారి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నేను చూడట్లేదు అనుకుంటున్నారా? నేను రావట్లేదు అనుకుంటున్నారా? మీతో మీరు ఏమై ఉన్నారో మీ వార్త నాకు ఏది తెలియదు అనుకుంటున్నారా? నేను తెంగరోడిని అనుకుంటున్నారా? నేను బొసలోడిని అనుకుంటున్నారా? నేను గుడ్డోడిని అనుకుంటున్నారా? అంటున్నా. ఏమనుకుని రాస్తున్నాడో తన సంఘానికి, ఏ బాధతో రాస్తున్నాడో ఇక్కడ చూడండి. నా సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలను రక్షణ పొందుటకు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఆదిలోనే నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వేం చేస్తావు? ఆదిలో నిన్ను ఏర్పరచుకుంటే, నేను ఏర్పరచబడిన దాన్ని, నేను పిలువబడిన దాన్ని, నేను ప్రత్యేకమైన దాన్ని. దేవుడు నాతో ఎన్నో మార్లు మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు, నా హృదయంలో చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేస్తున్నానో అవన్నీ చెప్పాడని చెప్పి దేవుని ఆత్మని మీరుతున్నారా? జాగ్రత్త. విమర్శ రోజుకి వెళ్ళిపోతున్నాం మనం. విమర్శకు మన యాత్ర వెళుతూ ఉంది. మన రోజులు ఎక్కడికి వెళ్తున్నాయి? న్యాయ విమర్శకు వెళ్ళబోతూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సాధన జరుగుతుంది ఇక్కడ. ఇంకా చూడండి కింద ఏమంటున్నాడు. దేవుడు ఆదిలోనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కొందరిని పిలుచుకున్నాడు, కొందరిని నమ్మాడు, కొందరి మీద తన సేవను అప్పగించాడు, కొందరికి తన పరిచర్యలో నమ్మకమైన పాత్రలను ఇచ్చాడు. కొన్ని పోస్టులు దేవుడు మనకి ఇచ్చాడు. నీ పోస్ట్ ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన పోస్టులో నేను నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క మాటను ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. మార్చడానికి ఏమాత్రం వీరులేదు. మరి నీ పోస్ట్ ఏంటి? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, మంచిది, దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను, మంచిది. మరి నువ్వెవరివి? నువ్వేమై ఉన్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు సంగమా అంటున్నాడు పౌలు గారు. ఏర్పరచబడిన వాళ్ళు కొందరే, పిలువబడిన వారు కొందరే. ఆ కొందరిలోనూ నువ్వున్నావా? ఆ కొందరిలో నేనున్నానని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఎంతమంది కన్యకులు, పరిశుద్ధమైన కన్యకులు, నీతి కలిగిన కన్యకులు, యథార్థమైన కన్యకులు ఎంతమంది? బుద్ధి కలిగిన కన్యకులు ఎంతమంది అండి? చెప్పండి. చిన్నపిల్లని అడిగితేనే చెప్తారు కదా. చెప్పండి, నోరు లేవా? ఎంతమంది కన్యకులు? చెప్పండి అర్రా. 10 మంది తినరాలేదే, ఉపవాస కోటాల్లో ఉన్నట్టున్నాయి మీ మొహాలు. మేమే బెటర్ పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంత యాక్టివ్గా నా స్తోత్రం మాకు ఇచ్చిన బలాన్ని బట్టి. మీకేంటి? శుభ్రంగా తిని కూర్చున్నారు, ఫ్యాన్ల కింద కూర్చున్నారు. 10 మంది కన్యకులు, 10 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు, నమ్మి తన పని అప్పగించాడు. నేను వచ్చేంతవరకు నమ్మకంగా ఉండండి అని చెప్పాడు. వీళ్ళు చక్కగా ఈ లోకంలో మనం ఎలా పనులు చేసుకున్నామో వాళ్ళు అలా పనులు చేసుకున్నారు. తినేవాళ్ళు తింటూ, తాగేవాళ్ళు తాగుతూ, ఆరాధించేవాళ్ళు ఆరాధిస్తూ, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటూ ఉండలో ఈ లోపల వచ్చేసాడు ఈయన. వాళ్ళకి ఎంత స్పీడ్గా వచ్చేసాడో. ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తలుపు తట్టేశాడు. అంత స్పీడ్గా వచ్చేస్తారని కొంతమందికి తెలియక ఏం చేస్తున్నారు మరి? శుభ్రంగా తిని హాయిగా ఫ్యాన్ల కింద పడుకుంటే కట్టులో ఒత్తి పెట్టుకుని మరి కొందరు ఎదురు చూస్తున్నారు. బాబు పడుకునేటప్పుడుగా నేను వచ్చేస్తే ఆ స్వరం నాకు వినబడకపోతే నేను దిగబడిపోతానేమోనని కొందరు పడుకుంటున్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు. ఎవరికి వినబడింది? ప్రియుని కేక ఎన్నో మార్లు నీకు వినబడింది. ఏం జాగ్రత్త తీసుకున్నావు? ఈ ప్రియుడి రోషం నీకు తెలుసు, ఈ ప్రియుని కోపం నీకు తెలుసు, ఈ ప్రియుని ప్రేమ నీకు తెలుసు. ఏం అర్థం చేసుకుంటున్నావు? అయ్యో, ఏమైపోతారు ఈ ప్రజలందరూ? భయమేస్తుంది. వాక్యం మనకు అర్థమవుతుంటే రేపు రాబోతున్నప్పుడు ప్రభు ఆ తీర్పు తీర్చే దినం చూస్తుంటే ఎలా ఉంటుంది? భయమును ఆశ్చర్యమును కలుగుతూ ఉంది. ఏర్పరచుకున్నబడిన వాళ్ళకి 5గురు ఆగిపోయినట్లుగా ఈనాడు సంఘంలో వాళ్ళు ఎంతమంది ఆగిపోతారో? సంఘంలో ఉంటే పరలోకం వెళ్ళిపోం బిడ్డ. దేవుని కొరకు బ్రతికితే పరలోకం వెళ్ళిపోతాం. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీలోకి ఏమొచ్చేసింది అంటున్నాడు పౌలు? అక్రమం వచ్చేసింది. ఎవరిని బట్టి వచ్చింది? నువ్వు సాంగత్యం చేస్తున్నావే, నువ్వు తిరుగుతున్నావే, నువ్వు ఆడుతూ ఉన్నావే, నువ్వు ఉన్న ప్లేసుల్లో ఏమొచ్చేసింది? దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది అన్నట్లుగా ఈ దశలోనిలో ఉన్న సంఘము కొందరితో సహవాసం చేశారట. కొందరితో సహవాసం చేశారు? 3వ అధ్యాయము 6వ వచనము. ఓ సహోదరులారా, మా వలన పొందిన బోధ
మేము ఏం చెప్పాము, ఏం బోధించాము, ఏం విన్నావు, ఆ బోధ ప్రకారం నువ్వు ఎందుకు ఉండలేకపోయావు? తిరుగుతాం, బయటికి వెళ్తాం, లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో చిన్నదో పెద్దదో పని చేసుకుంటాం. అక్కడ నువ్వు ఎలా ఉండాలి? బోధన మీరు పోకూడదు. ఎలా ఉండాలి? ఓ రేపుకమ్మ ఎలా ఉండాలి? అమ్మ కోమలోకి వెళ్ళి కూడా చెప్పినావే, బతికిపోయా. కొంతమంది ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది కదండి, వీళ్ళు కోమలోకి వెళ్ళిపోతారు. కోమలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాను. నాకు చాలా ఆశ్చర్యం. కొన్ని మార్లు నిద్ర తెప్పించుకుని నేను చేస్తాను అట్లాగా అని ట్రై చేస్తాను, కానీ నాకు ఇలా అన్న వస్తుంది కానీ ప్రార్థన రాదు. అప్పుడు వీళ్ళకి అలవాటు అయిపోయింది, దాన్ని అభ్యసింపజేసుకున్నారు. అమ్మ అను అంటే ఇంక పిల్లలు ఇంకా అమ్మ అంటారు కదా, వీళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయి ఉందేవా నాయన, ఇది బాగా నిద్రలోకి వెళ్ళిపోయి బాగా కోమాలోకి వెళ్ళిపోయి ఎంత బాగా ప్రార్థన చేస్తారు, చిలక పలుకులు. నేను అట్లాగే చూస్తాను, ఎలా చేస్తున్నావు నువ్వు? నిద్రలోకి వెళ్ళిపోయి కూడా నువ్వు ఇంకా పాఠం మొదలు బంక అంటే కునిపాట్లు ఆపరు, ప్రార్థన ఆపరు. కొంతమంది కునిపాట్లు ఆగితే ప్రార్థన ఆగిపోద్ది, అంతే కదా. రెండు రకాల డేంజర్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. నా బోధ కూడా కొంతమందిని చూస్తానండి, మా మత్తులోకి వెళ్ళిపోతారు. ఇంకా మొహం అంతా కళ్ళు లేపంగానే ఎర్రగా అయిపోతాయి. వీళ్ళు ప్రార్థన మాత్రం మానరు. స్తోత్రం, తండ్రి, అది ఇది ఏదోటి పలుకుతూ ఉంటారు. ఏం అలవాటు అయిపోయింది వీళ్ళకి? ఆ నిద్రలోకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు మానుకో అని ప్రభు స్వరం వినబడుతుంది. ఇక్కడ వాక్యం అంటుంది కదా, వాక్యం అన్నాడు కదా, మా వలన పొందిన బోధ ఏమైపోయింది? ఇంత నీతి బోధ, ఇంత యథార్థమైన బోధ, దేవుని స్వరం విన్నావే, ఇదంతా ఏమైపోయింది బిడ్డ అని అడుగుతూ ఏమంటున్నాడు? బోధ ప్రకారము కాక అక్రమముగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ. స్తోత్రం. ఈ బోధ ఆజ్ఞ అండి. వీళ్ళు ఎట్లానే చెప్తారు కాదు. ప్రవర్తన బాగోకపోతే దేవునికి ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రవర్తన సరిదిద్దుకో. ఏం దిద్దుకోవాలి? ప్రవర్తన సరిదిద్దుకోవాలి. ఇదేంటంట? యేసుక్రీస్తు పెట్టినటువంటి ఆజ్ఞ. మామూలుగా చెప్పేయండి అమ్మ బాబు, ఆజ్ఞలు ఎందుకు మనకి అంటే కష్టం. మరి ఎవరిని విడిచిపెట్టాలంట? మనం ఒక క్రమముగా నడుస్తున్న వారము, మనం భక్తిలో నడుస్తున్న వారము, మనం నీతిలో ఉన్న వాళ్ళము, మనం దేవుని బిడ్డలము. ఎవరిని పడితే వాళ్ళ దగ్గర ఉండి ఏ గుంపులో పడితే ఆ గుంపులో చేరవలసిన వారము కామినాడు. చాలామంది చాలా గుంపుల్లో ఉన్నారు. ఏ గుంపుల్లో ఉన్నారు? తాగే దగ్గర ఉంటే ఏమంటారు? త్రాగిపోతు గుంపు. తిరిగే కాడుంటే ఏమంటారు? తిరిగిపోతాడు. తినే కాడుంటే ఏమంటారు? తిండిపోతాడు. ఏ గుంపులో ఉంటే వాళ్ళకి అదే పేరు వస్తుంది, కొత్త పేరు ఏమైనా వస్తుందా? ఇక్కడ పౌలు అంటున్నాడు, నేనేం నేర్పించాను నీకు? సంగమా, ఏ బోధ నేర్పించాను? ఏ బోధలో కలిసిపోయావు? నేనేం విన్నాను? మీరేం విన్నారు? మేమేం నేర్పించాం? దేవుని యొక్క గుణం మీకు ఏం చెప్పాను నేను? ఎందుకు ఇంత అక్రమంగా వెళ్ళిపోయావు? కొంతమందిని స్పీడ్గా విడిచిపెట్టావు. స్తోత్రం. ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టకపోతే ఏంటంటే వచ్చే ముప్పు అని మనం నేర్చుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్రమంగా నడుచుకుంటున్న స్త్రీల దగ్గర నుండి, అక్రమంగా నడుచుకుంటున్న పురుషుల దగ్గర నుండి, పురుషులారా స్త్రీలారా ఏమైపోవాలి? తొలగిపోవాలి. తొలగిపోతే ఏంటంటే నిన్ను కూడా అక్రమంలోకి ముంచేస్తారు, నిన్ను కూడా లోకంలోకి లాగేస్తారు. ఇంకా చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది మరొక వచనం చూడండి, 11వ వచనం చూడండి, 3:11. కొంతమంది వాళ్ళు గురించి వీళ్ళు గురించి చెప్పుకోవడమే పని. సొల్లు కోపుర్లు, బొల్లు కోపుర్లు, ఆ ఇంటి కోపుర్లు, ఈ ఇంటి కోపుర్లు, ఆయమ్మలాగా ఈ అమ్మ ఆయమ్మ గురించి ఏం నేర్చుకుంటావు? కూర్చొని చదివిచ్చాను. ఏం నేర్చుకుంటాం? వీళ్ళకంటే పని లేదంట. ఏం లేదంట? మీలో కొందరికి ఏ పని లేదు. పని చేయండి, 6 రోజులు కష్టపడండి. విశ్వాసులారా, పని మానేసి, కష్టపడ్డం మానేసి, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ, బొల్లు కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉన్నారా? ఈ వార్త నాకు వినబడింది అంటున్నాడు. అక్రమముగా మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకుంటున్నారని. ఏమింటున్నారంట? అక్రమము గురించి. పౌలుకి ఎంత బాధ ఉందో. పౌలు తన సంఘం దగ్గర లేకుండానే తన సంఘం గురించి ఎంత బాధపడుతున్నారో. ఉన్నారా ఇట్లాంటి సేవకులు?
సంఘం గురించి బాధపడేటోళ్ళు, వాళ్ళలోకి అక్రమం వచ్చేస్తుంటే, వాళ్ళలోకి నీతి వచ్చేస్తుంటే, అయ్యో నీలోకి అక్రమం వచ్చేసింది, నీలోకి నీతి వచ్చేసింది, అవినీతి వచ్చేసింది, నీలోకి పాపం వచ్చేసింది అని చూపించే సేవకులు, పౌలు లాంటి పాస్టర్ గారులు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారా? నిద్ర ఎట్లా వస్తుందండి? స్తోత్రం చెప్పండి. ఎవరిలాంటి వాళ్ళు ఉన్నారా? ఎవరిలాంటి వాళ్ళు? దయమని పౌరు లాంటి వాళ్ళు ఉన్నారా? భక్తులు ఉన్నారా? మరి అందరూ భక్తులే కదండి. అంగో ఆయన భక్తుడు, ఇది ఈయన భక్తి, అంగ ఆమె భక్తి చెప్పుకోవడానికేనా? వినడానికి ఏమైనా మంచి పనులు ఏమైనా ఉన్నాయా భక్తుల దగ్గర? పౌలు తన సంఘం దగ్గర లేకున్నా ఏం చెప్తున్నాడు? పని లేదా నీకు? గంగిరెద్దులా తిరుగుతున్నావు, పని చేయి. పాటు ఏమీ లేదా నీకు? ఏదో ఒక పాటు చూసుకుని వెళ్ళిపో. 6 రోజులు కష్టపడి 7వ రోజున మాత్రం ఎక్కడ కనిపించాలి? మందిరంలో కనిపించాలి. పరుల జోలికి వెళ్ళిపోతున్నా, పరులను విడిచిపెట్టు. ఎవరి జోలికి వెళ్ళిపోతున్నావో వాళ్ళని విడిచిపెట్టి దేవుని స్వరం వినబడాలండి. స్తోత్రం. దేవుని స్వరం వినబడకపోతే నువ్వు సరవలేవు. ఏ స్వరం వినబడాలి? దేవుని స్వరం వినబడాలి అని ఇక్కడ చెప్తున్నాడు. పౌలు తన సంఘం కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో, తన విశ్వాసుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, తన విశ్వాసుల దగ్గర పౌలు లేకపోయినా, బిడ్డలారా మీరు అక్రమం గుండా వెళ్ళిపోతున్నావు, మనకు అక్రమం పనికిరాదు, మన దేవుడు క్రమం పెట్టాడు, ఆ క్రమంలో నువ్వు ఉండాలి సంఘమా అంటూ లేఖ రాస్తూ ఉన్నాడు. పౌల్లో ఎంత భారం ఉంది. భారం పంచుకున్న సేవకులు ఈనాడు ఉన్నారా? నువ్వెందుకు మందిరానికి రావట్లేదు? ఎందుకు మందిరంలో నువ్వు ఉండట్లేదు? ఎందుకు దేవుణ్ణి ఆరాధించట్లేదు? విశ్రాంతి దిన నువ్వెందుకు రావట్లేదు అని హెచ్చరించే బోధకులు ఉన్నారా? హెచ్చరించకపోతే ఏం జరుగుతుంది? ప్రభు అంటున్న మాట, అక్రమముగా ఉంటే, అక్రమ సంబంధమైన వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, ఉండకూడని వారితో తిరిగితే, ఉండకూడని వారితో తింటే, తినకూడని వారితో తిన్నా, తిరగకూడని వారితో తిరిగినా వీళ్ళందరినీ అవుట్ అవుట్. మందిరంలోకి వచ్చేయచ్చు వైట్ బట్టలు వేసుకుని, మందిరంలోకి వచ్చేయచ్చు అన్నీ పట్టుకుని, చేతి నిండా డబ్బులు పట్టుకుని ఎక్కడికి వచ్చేయచ్చు, పిడికిలు బియ్యం తీసుకుని 10% తీసుకుని దేవునికి ఏం చేశాడో మేలుకు తగ్గట్టు కృతజ్ఞత కానుకలు తీసుకుని మందిరంలోకి వచ్చేయచ్చు. కానీ దేవుని దగ్గర రాజ్యం మాత్రం వెళ్ళలేము. ఇక్కడ అడుగుతున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండన్నాడు. కాబట్టి ఈయన మాటలు విని, ఏంటంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతివాడును. బిడ్డ, నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావు అనుకుంటే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావు. ఎవడో వచ్చి నిన్ను టచ్ చేస్తే నువ్వు పడిపోతున్నావు. ఏంటి? ఎవడో వచ్చి ఒక సొల్లు కొబ్బరో బొల్లు కొబ్బరో చెప్తుంటే వాడు మాటకే వెళ్ళిపోతున్నావు. నువ్వు బండ మీద ఉన్న ఆడు నిన్ను కదపకూడదు. ఎంతమంది కదుపుతున్నారు ఈనాడు ప్రజల్ని, ఎంతమంది పాడు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమైపోతున్నారు? డామును పడిపోతున్నారు, ఇంకా నడవలేకపోతున్నారు. ఇంకా వీళ్ళు నడవకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇసుక మీద కట్టావు. మరి నీ పునాది ఎక్కడుంది? బలమైనటువంటి ఇసుక సిమెంట్ వేసి నీ పునాది కట్టుకుంటే, ఈయనెవరో అలా నువ్వు పునాది కట్టుకుంటే ఎంతమంది వచ్చి నీకు గాలి విసిరినా, ఎన్ని తుఫాను నీ ఇంటిని కొట్టినా, నీ ఇంటంటే నీ ఆత్మీయ స్థితిని కొట్టినా, ఆ ఇంటి కోసం చెప్పట్లా నేను, ఎంతమంది నిన్ను పాడు చేయాలని చూసినా, ఎంతమంది నిన్ను ఆపాలని ట్రై చేసినా, నువ్వు ఎక్కడున్నది నీ పునాది? నీ పునాదుల్లో పాళ్ళేంటి? ఐరన్, కంకర, ఇసుక, బలమైన పాళ్ళు నీలో ఉన్నాయి కనుక నువ్వేమైపోతున్నావు? పడిపోవట్లేదు. వీళ్ళలో బలమైన పునాది లేదు. వీళ్ళ పనులు బాగాలేదు. ఎవరి పనులు? నేను మిమ్మల్ని ఎరగను. ఎందుకు ఎరగవు స్వామి అంటే, నువ్వు అక్రమంగా ఉన్నావు, అక్రమం చేస్తున్నావు. నువ్వు క్రమముగా ఉంటేనే ఆయన ఎదుగుతాడు. నిన్ను క్రమమైన పద్ధతిలో నువ్వు ఉంటేనే ఆయనకి నీకు మధ్య సంబంధము. అక్రమముగా వెళ్తే నీకు ఆయనకి సంబంధం లేదు బిడ్డ. నీ పనులు బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు, నీ ఆరాధన బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదు. అందుకు నువ్వు ఎలా ఉన్నావు? అక్రమముగా ఉన్నావు అని అంటున్నాడు. మీరు ఒక ఇంత ఆలోచన చేసుకోండి. మీరు అక్రమంగా ఉన్నారా? క్రమముగా ఉన్నారా? పౌల్లాగా మీ సేవకుడు భారం కలిగి ఉన్నాడా? లేదా గాలికి తిరిగేవాడికి లాగా ఉన్నాడా? గాలికి తిరిగే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. సంఘాన్ని హెచ్చరించలేని వాళ్ళు, బుద్ధి చెప్పలేని వాళ్ళు. ఎందుకు బుద్ధి చెప్పాలి, ఎందుకు హెచ్చరించాలంటే, యాకోబు పత్రిక 3:11 నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును
చూసారా, నీకు ఇందాక చెప్పాను, నీళ్ళు బోర్ కొడితే ఎన్ని వాటర్ రావాలి? 2 రకాల వాటర్ రావాలా, ఒక వాటర్ రావాలా? కుళాయి వాటర్ ఒకలా ఉంటుంది, బోర్ వాటర్ ఒకలా ఉంటుంది, నీళ్ళు వాటర్ ఒకలా ఉంటుంది కదా. మరి నీలో ప్రభు నమ్ముకున్నావు, లోకంలో నుంచి, అక్రమములో నుంచి, అక్రమమైన కార్యక్రమాల్లో నుంచి, అక్రమమైన పద్ధతిలో నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావు? సంఘంలోకి వచ్చావు. సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలి? ఒకలాగే ఉండాలి. అది ఎలా ఉండాలి? నీకులా కాదు, ఆయనకిలా ఉండాలి. నీకులా ఉంటే గర్వం, నీకులా ఉంటే అహం, నీకులా ఉంటే హెచ్చించుతాను. నేను 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 అనుకుంటే మనకి ఏమొచ్చేస్తుంది? శుక్రవారం ఏం నేర్చుకున్నాం మనము? ఎవరి కోసం నేర్చుకున్నాం మనము? శుక్రవారం వాక్యం ఏంటమ్మా? దానియేలు దేవునికి స్తోత్రం, లక్ష్మి గారిని బట్టి స్తోత్రం. మార్కులు పడిపోయినాయి బాబాయ్, లేట్గా వచ్చిన మార్కులు పడిపోయి. దానియేలు ఎవరి కోసం చెప్పుకున్నాం? ఎవరి రూపం మారిపోయిందంట? ఎవరి స్టైల్ మారిపోయిందంట? ఎందుకు స్టైల్ మారిపోయింది? మానవ స్టైల్లోంచి ఏ స్టైల్లోకి వచ్చేసాడు? గడ్డి మేసే పశువుల స్టైల్లోకి వెళ్ళిపోయాడు. కారణం ఎవరు? నువ్వా నేనా? కారణం ఎవరు? మనం ఏమన్నా అలా చేసామా? మార్పులు రాత గీత నా దేవుని చేతిలో ఉన్నాయి. స్తోత్రం. ఇతను హెచ్చించుకున్నాడు. ఇతను హెచ్చించుకోవడం బట్టి నేను రాజుని అనుకున్నాడు. నేను రాజుని అని అనుకున్నందున దేవుని మర్చిపోయాడు. దేవుని వల్ల నాకు ఈ బ్రతుకు అని అనుకోలేదు. నా అంతటా నాకు ఈ బ్రతుకు వచ్చిందని అనుకున్నాడు. స్వభావం అంతా మారిపోయింది. దేని దగ్గరికి వెళ్ళి గడ్డి మేస్తున్నాడు? అడవి గాడిదల దగ్గరికి వెళ్ళిపోయి గడ్డి మేస్తూ ఉన్నాడు. అడవి గాడిద ప్లేస్లో కూడా ఈయనున్నాడు. కాళ్ళు రూపం మారిపోయింది, ఫేస్ రూపం మారిపోయింది. అంత యాజ్ ఇట్ ఈజ్ పశువులాగా అయిపోయాడు. తినడం ప్రారంభిస్తున్నాడు, ఇంకా బ్రతుకున్నాడు. స్తోత్రం. అందుకని సంఘంలోకి వచ్చాం. ఎక్కడి నుంచి? అక్రమంలో నుంచి, లోకంలో నుంచి, పాపంలో నుంచి, అవినీతి నుంచి, నీతి లేని ప్లేస్లో నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం? ఇప్పుడు సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు ఎలా ఉండాలి? ఒకలా ఉండాలా, రెండుగా ఉండాలా? ఎలా ఉండాలి? ఇంకా రెండోది వద్దు, ఇంకా రెండోది ఉండకూడదు. ఇంకా ఇక్కడ అందుకని ఇక్కడ వాక్యం అంటుంది కదా, ఒక నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును, చేదు నీరును ఊరున. చేదు జీవితం, పాపిష్టి జీవితం. చేదు అంటే ఏంటి? పాపం. పొంగిందే కానీ, పులిసిందే కానీ, చేదయిందే కానీ నాలో వద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం కదా. గర్వమైనను హెచ్చించుకుని తనమైనను నాలో వద్దు ప్రభు. దినదినము తగ్గించుకుని నీ చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి ప్రభువా. అప్పుడు నన్ను అలా తీసుకెళ్తావు ప్రభు. ప్రార్థన చేసుకుంటాం కదా. నువ్వు ఒకలాగే ఉండాలి. ఆ నీటి బుగ్గ కోసం చెప్పట్లేదు, ఆ పైపు కోసం, ఆ బోరు కోసం దేవుడు చెప్పట్లేదు. బిడ్డ ఒకలానే ఉండాలి. నువ్వెందుకు రెండుగా మారిపోతున్నావు అంటుంది వాక్యం. నా సహోదరులారా, అంజూరపు చెట్టు చూడండి, ద్రాక్ష పళ్ళు కాయట్లేదు. ద్రాక్ష చెట్టుని చూడండి, అంజూరపు పళ్ళు కాయట్లేదు. మరి నువ్వెందుకు స్త్రీలాగా పురుషులాగా వేషమే వేస్తున్నావు? పురుషుడు ఎంత అందంగా కనిపిస్తారో, స్త్రీలు పురుషుల కంటే అందంగా కనిపిస్తారు. పురుషుల రూపం చూడండి, చక్కటి ప్యాంటు, చక్కటి షర్ట్ వేసుకుంటారు. మరి స్త్రీలకి ఎన్నటి ప్యాంటు, ఒక జాకెట్ వేసుకుంటే ఎన్ని కిటికీలు. ఈనాడు అలా స్త్రీలు నడుచుకుంటూ వెళుతుంటే ఎంతమంది వంక పెట్టట్లేదండి? ఎంతమంది వంక పెట్టట్లేదండి వాళ్ళ ప్రవర్తన. సంఘంలో విశ్వాసులుగా ఉన్న మనము, దేవుడు నమ్ముకున్న స్త్రీలుగా మనకు అలా చూపించకూడదు. లోకపు స్త్రీల గురించి చెప్పుకోవాలి కానీ సంఘంలో ఉన్న స్త్రీల గురించి చెప్పుకోకూడదు. అందుకని సంఘానికి హెచ్చరిస్తున్నాడు పౌలు. నువ్వు ఎలా ఎందుకు మారిపోయావో తెలుసా? ఈ ఫ్యాషన్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరైతే అక్రమంగా నడుస్తున్నారో వాళ్ళని వెంబడించి నువ్వు కూడా వాళ్ళకి ఇలా అయిపోయావు. విడిచిపెట్టు అంటున్నాడు. నేను చెప్పానా, పౌలు గారు చెప్పారా? పౌలు గారు చెప్పారు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకేలాగుండు అంటున్నాడు. నువ్వు ఒకలాగానే ఉండాలని సమర్పణ చేసుకుని లోపలికి వచ్చావు అని. చాలామంది ఇదివరకు పిల్లలు టైట్ బట్టలు తీస్తే ఎంత గోల పెట్టేటోళ్ళు. ఈ బట్టలు తీసుకొచ్చావేంటి, ఈ రోజుకి టైట్ అయిపోయి ఇంకా రేపేం వేసుకోను. ఎదుగుతున్న పిల్లలకి ఇలాంటి బట్టలు తెచ్చావేంటని బట్టలు మార్చుకుని మరి వచ్చేవారు. పెద్ద సైజు, ఇప్పుడు పెద్ద సైజు లూజ్ బట్టలు ఇష్టపడుతున్నారా? అమ్మో, అలా పట్టేయాలి. నీ ప్రతి పార్టు కనబడిపోవాలి. ఎవరికి? ఇంట్లో వాళ్ళకి ప్లస్ ఇదిలో వాళ్ళకి కూడా. అయ్యో నువ్వు అక్రమంగా ఉంటున్నా, విడిచిపెట్టు సంగమా. విశ్వాసులకు చెప్తున్నాడు, నువ్వు ఒకలాగే ఉండాలి బిడ్డ. నీ ప్రవర్తన అక్రమం నుండి చేదు జీవితంలో నుంచి వచ్చావు నువ్వు. ఇప్పుడు నువ్వు తీయగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? తీపినివ్వాలి. నువ్వు మధురంగా ఉండాలి. ఇప్పుడు
మారా నీ జీవితాన్ని మధురంగా మార్చాడు యేసయ్య. మారా మా జీవితాన్ని మధురంగా మార్చిన తర్వాత నీటిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నావు. చేదెందుకు వస్తుంది? చేదెందుకు వస్తుంది? నీ వస్త్రధారంలో కూడా నువ్వు ఒకలానే ఉండాలి. ఇక్కడ అది చెప్తుంది వాక్యము. ద్రాక్ష తీగెను అంజూరపు పండ్లైనను కాయున అటు వలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీరు ఊరదు. ఉప్పు నీరు, ఉప్పు నీరే. తీయని నీరు, తీయని నీరే. ఉప్పు నీరా, తీయని నీరా? ఏం వాటర్ నీ వాటరు? ఏ టేస్ట్ ఉంది నీ దగ్గర? యాకోబు దగ్గర యాసావు లాంటి స్మెల్ వచ్చింది. ఎందుకు వచ్చింది యాసావు లాంటి స్మెల్? నేర్చుకున్నారుగా. స్మెల్ని బట్టి ఏమొచ్చింది చెప్పండి. స్మెల్ని బట్టి ఏమొచ్చింది? ఎవరు చెప్పారు ఈ మాట? అయ్య బాబాయ్, పళ్ళని బయటెట్టేసింది మరి అమ్మ. అసలుకే పళ్ళు అమ్మాయి పళ్ళని బయటెట్టేసి వాసన బట్టి. ఆ వాసన ఎవరి దగ్గర వచ్చింది? యాసావు దగ్గర వచ్చిందంటే ఒక స్మెల్. ఆ ఆశీర్వాదం కోసం ఏమైపోయింది? స్వరం మారలేకపోయాడు కానీ రూపమంతా మారిపోయింది. రానాయన దగ్గరికి రా అన్నాడు. తడుని చూశాడు, రోమాలు, ఇంకా వాసన చూశాడు. ఏమొచ్చింది? ఎక్కడైతే అన్నగారి దగ్గర స్మెల్ వచ్చింది, తమ్ముడి దగ్గర అదే స్మెల్ వచ్చింది. ఈ రుచులన్నీ చూసి పరిశోధనలో ఎలా తేలిపోయాడు? చిన్నోడుగానే పెద్దోడుగానే? మరి నువ్వు ఎలాగున్నావు? నువ్వు చేదుగా ఉన్నావా, తీయగా ఉన్నావా? మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వేంటి ఇలా ఉన్నావంటే నేను ఇలానే ఉంటాను. మన స్టైల్ మారిపోవాలి, మన నడక మారిపోవాలి, మన పద్ధతి అంతా మారిపోవాలి. ఎక్కడా లోకస్తుల్లా మనం కనబడడానికి వీరలేదు. లోకస్తుల్లా మనం కనిపిస్తే మనం అక్రమములో ఉన్నాం. ఇక్కడ వాక్యము చూడండి. ఒకరి చేదుని మన జీవితాన్ని మార్చాడు కనుక మనం మధురంగా మారాము. ఇప్పుడు మధురంగా మారిన తర్వాత చేదొద్దిక. ఎవరో ఆ స్టైల్లో పోతున్నారు, నేను ఆ స్టైల్లోకి వెళ్ళిపోతానంటే కుదరదు. ఇంకా అదంతా అక్రమం. వాళ్ళకి ఏ అడ్డు లేదు, వాళ్ళకి ఏ హద్దు లేదు, వాళ్ళని ఆపేవాళ్ళు లేరు. వాళ్ళని చెయ్యి అని ఎంకరేజ్ చేసేవాళ్ళే కానీ వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారో అని ఎంకరేజ్ ఇచ్చేవాళ్ళే కానీ పరిశుద్ధమైన ప్రవర్తన కోసం లోకానికి తెలీదు. నీతి ప్రవర్తన కోసం లోకానికి తెలీదు. నీకు నీతి ఉంది, నీకు యథార్థత ఉంది, నీకు భక్తి ఉంది. నీ పనులు, నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన అన్నీ ఎలా ఉండాలి? ప్రభు మెచ్చేటట్లుగా. పౌలు గారికి ఎందులో క్రమం లేదని చెప్పింది. ఉండకూడని వారితో వీళ్ళు ఉన్నారని నువ్వు వాళ్ళని విడిచిపెట్టు అని అన్నాడు. ఇక్కడ కొంతమంది లోకంలో ఉన్నవాడు ఏ స్టైల్లో ఉన్నారో వీళ్ళు అదే స్టైల్ వేస్తారు. బనేలు ఇంట్లో వేసుకుంటారు, ఈదులోకి వెళ్ళినప్పుడు బనేలు వేస్తూ ఉంటారు. పురుషులు కూడా మనం ఒకరిని చూసి టక్ 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 అని కూడా వేస్తున్నాడు మాంసం. వాడు స్టైల్ మారిపోయింది. ఎప్పుడు మారిపోయేవరా ఇట్లా అనుకున్నాను నేను మనసులో. ఇంకా చెప్పలా. ఇంక ఈరోజు వాక్యం చెప్పేస్తుంది కదా. స్తోత్రం. దేవుడు మాట్లాడేవాడు. ఎప్పుడు మారిపోయేవి ఎట్లా అడగనవసరం లేదు. లోకంలో ఉన్న వాళ్ళు కనిపిస్తారు, మనం అట్లా కనపడకూడదు. మనం నిండుగా కనిపించాలి. పరిశుద్ధ పురుషుల్లాగా, పరిశుద్ధ స్త్రీల్లాగా మనము కనిపించాలి. చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఏ వెయ్యకూడని వస్త్రాలన్నీ వేసుకుంటున్నారు. ఏంటి ఫ్యాషను? ఏంటి మా ఆయన ఇష్టపడతాడు అలా. మరి సమాజం పేర్లు పెట్టేస్తుంది. మీ ఆయన ఇష్టపడితే నువ్వు ఇంట్లో ఉండు. మళ్ళీ నలుగురికి కనబడేలా కూడా కాదు. నలుగురు కనిపిస్తే ఏంటి చెప్పుకుంటారు? ఏంటి మంచిగా చేదు పలుకులు వినాలి. మరి చేదు మాట వినాలంటే చాలా బాధ. నా విశ్వాసులను ఎవరన్నా గాయంగా మాట్లాడినా, నా విశ్వాసులు కించపరిచి మాట్లాడినా నేను చాలా బాధపడతాను. ఎందుకని? నా శరీరంలో సగం పార్ట్ వాళ్ళు. నేను వేరు, నా విశ్వాసులు వేరు కాదు. నా విశ్వాసికి ఎవరన్నా పేరు పెట్టి వంకపెట్టి నేను జీర్ణించుకోలేను. అందుకని చేదు మనలో ఉండడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. మనం ఎలా ఉండాలో అలాగ ఉండాలి. ఏమైనా వేసుకో, నీకు నచ్చింది వేసుకో. నువ్వు నైట్ వేసుకుంటావా, నువ్వు డ్రెస్ వేసుకుంటావా, నువ్వు సారీ కట్టుకుంటావా, నువ్వు చక్కగా ఉండాలి, మంచిదానిగా కనిపించాలి, మంచి స్త్రీగా కనిపించాలి, చెడ్డ స్త్రీగా కాదు సుమా. ఏదైనా వేసుకుని ఒళ్ళును కప్పుకో. వాక్యం అంటుంది కదా, ఒకేలా ఉండు. ఒకే దాంట్లో నుంచి నీటి బుగ్గలో నుంచి ఆ నీరైనా ఈ నీరు వస్తుందా? రాదు కదా. చేతిలో నుంచి చేదు నీరే వస్తుంది, మంచులో నుంచి మంచు నీరే వస్తుందని. నువ్వు మంచి వ్యక్తిగా, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా, క్రమంలో నడుస్తున్న వ్యక్తిగా, మరి నీలో నుంచి ఎందుకు చేదు బయటకు వస్తుంది? చేదు ఏమాత్రం బయటికి రావడానికి వీరలేదు. అమ్మో ఇట్లా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని కొంతమంది సంఘంలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఏంటి? ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు? ఈ క్రమము జరుగుతున్నప్పుడు మేము వినలేకపోతున్నామనని. ఇక్కడ యాకోబు పత్రికలో వ్రాసి పెట్టింది ఎందుకు? ఈ మాటలు ఎందుకు రాసి పెట్టాడు? ప్రవర్తన దిద్దుకోమనే కదా. నీళ్ళంటే ఏంటి?
నీళ్ళంటే ఏంటి? నీ ప్రవర్తన కాదా? వాక్యము ఏమంటుందంటే చాలామంది అవినీతిలోకి వెళ్ళిపోవడానికి, లోకంలోకి వెళ్ళిపోవడానికి, తిరగడానికి వెళ్ళిపోతూ ఉంటారు. చేప ఇది ఎందులో ఉంటుందంటే, చెరువులో ఉంటే క్షేమమా, చేప పైకి వస్తే క్షేమమా? ఏం పాపం, చేపల కూర వండుకొని వచ్చారా? చాలామంది మా వాళ్ళని అడిగితే చేపల కూర చెప్తా ఉంటారు. ఏముండమంట, చేపలు తెచ్చారమ్మా. ఎవరమ్మా? మీ తమ్ముడమ్మా. మరి నువ్వు తినవమ్మా? తెచ్చిన ముక్కలన్నీ నాయేగానమ్మా, పేరు మాత్రం మీ తమ్ముడిదమ్మా. మీ తమ్ముడు మటన్ తెచ్చాడమ్మా. బాబు ఎంత బాగా చెప్తారో. నాకు మీ కలిపేసి వీళ్ళే తిన్నట్టు మొత్తం వీళ్ళు తినేసి ఆ చిన్న చిన్న పీసులు వేస్తారు మా వాళ్ళకి. పేరేం చెప్తారు వీళ్ళు? మీ ఊడు తెచ్చాడమ్మా, మీ ఊడు వాడు అక్కడే తిన్నట్టు, కూరంతా పట్టుకెళ్ళి అక్కడే పెట్టినట్టు వీళ్ళు ఊసుకుని తిన్నట్టుగా వాళ్ళకి నచ్చింది తెచ్చుకున్నారమ్మా. మీ తమ్ముడికి అది ఇష్టమని తెచ్చుకున్నాడమ్మా, నువ్వు తినవా? ఈరోజు కూర వండానమ్మా అంటే పోనీ అందరూ తింటున్నారు అనుకోవచ్చు. వీళ్ళు అలాగనరు. వీళ్ళు మీ తమ్ముడు చేప తెచ్చాడు, మీ తమ్ముడు తలకాయ తెచ్చాడు అంటే తలకాయ అంతా ఉండి మా ఊడికే పెట్టామని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన పులిపి మారలేదు ఇంకాని. మీ తమ్ముడు చేప పట్టుకొచ్చాడమ్మా, ఇలా మాట్లాడుతుంటారు. చేప ఆ యొక్క ఎందులో ఉంటే మంచిదన్నాను, ఆ చెరువులో ఉంటేనే క్షేమం. చేప బయటికి వెళ్ళిపోతే నీ దగ్గర దాకా వచ్చేస్తుంది, ఇంకా నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా పైకి వచ్చిన మరుక్షణం ఎక్కడికి వచ్చేస్తుంది? నీ ఇంట్లోకి, నీ దగ్గరికి రావడమే కాదు, నీ గ్యాస్ పైకి కూడా ఎక్కేస్తుంది. ఇంకా అప్పుడు నువ్వేం చేస్తావు? మంట పెట్టి శుభ్రంగా రుసుగా వండుకుంటావు. ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? అదే పైకి రాకుండా అందులోనే ఉండుంటే. సముద్రంలో ఉండే చేప సముద్రంలో ఉంటేనే క్షేమం కదండి. సముద్రంలో నేను ఉండలేను, పైకి వస్తాను అనుకుంటే ఎక్కడికి వచ్చేస్తుంది? నీ దగ్గర దాకా వచ్చేస్తుంది, కూర దాకలో కూడా వెళ్ళిపోతుంది. సంఘంలో ఉంటేనే క్షేమం. సంఘంలో నుంచి బయటికి వెళ్తే ఏంటమ్మా? చేపకైతే కూర పరిస్థితి, మరి నాకేంటి పరిస్థితి అంటే, దుష్టుడు ఎప్పుడు వస్తావా? వాడు గర్జించు సింహం వలె మింగుతున్నాడు రా బిడ్డ. దేవుడు తన ప్రజలను కాల్చుకోవడం కోసం దేవుడు ప్రయాసపడుతుంటే ఓ పక్కన దుష్టుడు ఎవరిని పాడు చేయాలా, ఎవరిని మృంగాలని వాడేం చేస్తున్నాడు? ఎప్పటికి బయటకు వస్తావా? బయటకు వచ్చావంటే క్రమం లేదు. ఎందుకని క్రమం లేదు? అక్కడ అక్రమం చేశారు. ఏ క్రమం చేశారు? ఎందుకు, ఎలా అక్రమం చేశారు? ప్రవచనాలు చెప్పారు, వాక్యం చెప్పారు, బోధ చేశారు, పాటలు పాడారు, ప్రార్థన చేశారు. ప్రభు మేము అన్నీ మంచిగానే చేసాం కదా. చేసావు, పాట పాడావు, మోకాళ్ళు వేసావు, ముసుకేసుకున్నావు, కానుక ఇచ్చావు. కానీ ఎలా ఇచ్చావు నువ్వు? ఒకసారి అక్కడికి రండి. మత్తయి సువార్త. చాలామంది అనుకుంటారు బయటికి వెళ్ళిపోయి, ప్రభువా నేను బోల్ డబ్బు ఇచ్చాను, నీకు మందిరం కట్టిపెట్టాను. 22 మత్తయి సువార్త 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ఇక్కడ పిలుస్తున్నాడు, ప్రభువుని పిలుస్తున్నాడు. ప్రభు అంటే తెలిసి వీళ్ళకి. ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? ప్రవచనాలు చెప్పేవాళ్ళు, దెయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదని చెప్పుచుందురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎర్రుగాను. ఎందుకు ఎరగరు? పాటలు పాడితే క్రమంగా పాడాలి, ప్రార్థన చేస్తే క్రమంగా ప్రార్థించాలి, ప్రవచనం చెప్తే అది దేవుని స్వాధీనం నుంచే చెప్పాలి. ఈమె భలే చెప్పేస్తుంది ప్రవచనం, అందుకు నేను కూడా ఏదో ఒకటి చెప్పేస్తానని అనుకోకూడదు. అది నీ సొంతం. కొంతమంది దేవుని ఆత్మచేత భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ భాష విని 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 వీళ్ళ నోట్లోకి వచ్చేస్తుంది. ఏంటది? విని నేర్చుకునేది కాదు, దేవుని ఆత్మచేత నింపబడితే వచ్చేది నీకు భాష. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, అమ్మ ఈమె పరిశుద్ధాత్మని పొందుతుందా? ఆరాధన స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి ప్యానల్ టచ్ అయిపోతాయి వీళ్ళకి అనుకునేవాళ్ళం. అంత ఎత్తులెగిసిపోయేవాళ్ళు, ఈ పక్కన్న వాళ్ళు పీకేవాళ్ళు, ఈ పక్కన్న వాళ్ళు పీకేవాళ్ళు, బైబిల్ని కూడా తొక్కేవాళ్ళు, పక్కనున్న వాళ్ళ దవళ్ళు కూడా వాసిపోయాయి. వీళ్ళందరూ చాలా సంతోషించేసి దేవుని ఆత్మ వచ్చేసింది అని అనుకుని హాయిగా ఇంత సన్నంగా మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఎంత తబ్బుపోయి ఆమె అన్నప్పటికి నేనంటూ ఏంటి, నాలో ఏ పవర్ ఉంది? నువ్వేం మామూలు స్తోత్రం 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 అంటున్నావు, నేనేమంటున్నాను భాషలో మాట్లాడేస్తాను అనుకుని వీళ్ళు ఆమెను చూసి ఆమె బిగిసిపోయిన తనని చూసి నన్ను అడిగేవాళ్ళు, అమ్మ వాళ్ళది ఏంటమ్మా అని. అప్పుడు నేను ఒకటనేదాన్ని, దేవుడు ఆత్మ గురించి చెప్పేటప్పుడు పరిశుద్ధ ఆత్మ, ఆత్మకి ఏ పేరుంది? పరిశుద్ధత. ప్రవచనాలు చెప్తున్న మనిషి, భాషలు మాట్లాడే వ్యక్తి పరిశుద్ధంగా ఉందా అంటే ఎక్కడ పరిశుద్ధత అమ్మా? ఇలా అడ్డంగా పిలుస్తుంది. చిచ్చి అయితే కాదు, ఎంత సింపుల్గా తేలిపోయింది లిస్టులోకి. ఆత్మ పేరేంటి?
పరిశుద్ధాత్మ. నీ దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. నీ దేవుడు నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. వీళ్ళు పాడేస్తుంటే వీళ్ళకి కుళ్ళొచ్చేసి వాళ్ళు ఎగురుతుంటుంటే కొంతమంది కుళ్ళొచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఎగరాలని చూస్తూ ఉంటారు కొంతమంది. నేను ఎప్పుడు భాషలు మాట్లాడాలనుకుంటారు, నేను ఎప్పుడు ప్రవచనాలు చెప్పాలనుకుంటారు చాలామంది. దేవుడు చెప్పేవి చాలా స్పష్టంగా ఉంటాయి. ఇలా చూస్తూ కూడా చెప్పేయచ్చు. ఇలా చూస్తూ కూడా దేవుడు చెప్పేస్తూ ఉంటాడు. పెద్ద మన ఇంట్లో టీవీ ఉంటుంది, టీవీలో బొమ్మ కనిపిస్తుంది, అందరినీ తీసుకొచ్చా టీవీ ముందు కూర్చోబెడతాడు దేవుడు. అప్పుడు తెలుస్తుంది వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగానని. దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చే ఆత్మపూర్ణమైన మాటలు అలా ఉంటాయి. వీళ్ళకి చెప్పేదని నేను పరిశుద్ధంగానే ఉంటుందంటే ఎక్కడ పరిశుద్ధమ్మ బోళ్ళు బూతులు ఆడేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ కాదు అది. ఆమె పరిశుద్ధాత్మ ఏంటమ్మా? మీరు మిమ్మల్ని చూసి అప్పుడప్పుడు చుట్టపీకి పక్కన పడేస్తూ ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ కాదు అది. అంటే పరిశుద్ధాత్మ దెయ్యపు ఆత్మ ఈ టీజీ తెలిసిపోతుంది మనకి పరిశీలనలోను. పరిశుద్ధాత్మ పరిశుద్ధంగా ఉంటుంది. ఇక్కడ వాక్యం అంటుంది ఒకలాగానే ఉండాలని. ఎందుకు ఒకలాగే ఉండాలి అని అంటే, మనం ఎందుకు ఒకలానే సంఘంలో కూడా ఉండాలని అంటే, సంఘం నుంచి బయటకు వెళితే అక్రమం. అక్కడ నువ్వు ఎంత కానుకిచ్చినా, అంత ప్రవచనాలు వచ్చినా, దేవుని ఆత్మతో నింపబడినా, ఎంత చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించినా, రేపు ప్రభు వస్తే అక్రమం చేసావు, పాట పాడావు మంచిదే, ప్రార్థన చేసావు మంచిదే, ప్రవచనాలు చెప్పావు మంచిదే, నా పేరిట ఎన్నో కానుకలు ఇచ్చావు మంచిదే, నువ్వు ఎలా చేసావో తెలుసా? చదవండి ఇప్పుడు. నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టావు, నీ నామమున అనేకులకు అద్భుతాలు చేశామని అంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలీదు, నేను క్రమం కలిగిన వాడిని, మీరు ఎలాంటి వాళ్ళు? అక్రమం కలిగిన వాళ్ళు. మీకు నాకు సాంగత్యము కుదరదు. అందుకనే కదా నేను ఇందాక చెప్పాను, నేను నీ పనులు వేరు, నా పనులు వేరు, నీ ప్రవర్తన వేరు, నా ప్రవర్తన వేరు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నీకు నాకు మనిద్దరం పక్కన ఉంటే నువ్వు వేరైపోతున్నావు, నేను వేరైపోతున్నాను. నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు అక్రమముగా ఉన్న వ్యక్తివి, అందుకు నువ్వెవరవో నాకు తెలియదు అన్నాడంట. దేన్ని బట్టి? పనులను బట్టి. పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ పనంతా దేవుణ్ణి నమ్మనట్టే ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న దేవుడిని అడుగడుగుల్లోనూ దేవుడే కనిపించాలి, దేవుని ప్రేమే కనిపించాలి. నిన్ను చూస్తే ఈ మందిరానికి వెళ్తుంది దేవుని వ్యక్తి అని అనుకోవాలి. ఇంకొక వేషం వేస్తే ప్రభువు ఒప్పుకోడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరిది. ఒక సభ, సంఘంలో ఏంటి సభ జరుగుతుంది? సంఘంలో ఏం జరుగుతుంది? న్యాయం కోసం మాట్లాడతారు. సంఘంలో అన్యాయం ఉండడానికి వీర్లేదు, సంఘంలో అక్రమం ఉండడానికి వీర్లేదు, సంఘంలో అవినీతి ఉండడానికి వీర్లేదు. సంఘంలో ఏముండాలి? అంత న్యాయం ఉండాలి. సంఘంలో ఇంకెవరు ఉండాలి? నీతిమంతులు. స్తోత్రం. దేవుడు సంఘంలో నీతిమంతులు ఇస్తుంటే నువ్వు అవినీతిమంతురాలుగా ఉంటున్నావు. జాగ్రత్త. ఎలా ఉంటున్నావు? అవినీతిగా ఉంటున్నావు, నీతి మళ్ళీ పనులు చేస్తున్నావు. నీతి లేని వారికి నీతి అంటున్నావు, కానీ ఏమాత్రం కూడా నీతి మన దగ్గర లేదు. నీతి లేకపోతే ఏ గుంపుకి వెళ్ళిపోయావు? పాపులు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. అందుకనే వాక్యం చెప్పేటప్పుడు చక్కగా కూర్చుని ఉండలేరు, గోక్కుంటూ ఉంటారు, కదులుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు వాక్యం. నీతి సభలో ఏం జరుగుతుంది? సాధన చేసేస్తుంది, ఉతక స్నానం చేసేస్తుంది. ఏసో పెట్టి ఈ సొబ్బు ఎలాంటిదండి? సాకలోడు సొబ్బు, సాకలివాని సొబ్బు లాంటిది వాక్యం. ఈ వాక్యము సొబ్బు పెట్టి నేను శుభ్రంగా క్లీన్గా చేస్తుంది, హెడ్ బాత్ చేయించేస్తుంది పైనుంచి కిందకి. అప్పుడు ఇలాగా నన్నుకిని ఒక నిమిషం బయటికి వెళ్ళిపోయి వచ్చేద్దాం. బయటికి వెళ్తే ఒక ముక్క ఎగిరిపోద్ది. ఏం వెళ్ళిపోద్ది? బయటికి వెళ్తే ఒక ముక్క ఎగిరిపోద్దని. నీతిమంతుల సభలో పాపులు ఉండలేరని వాక్యం చెప్తుంది. బిడ్డ, నువ్వు ఇక్కడ ఉండి సాధనం చేసుకోవాలి. స్తోత్రం. నువ్వు ఇక్కడ ఉండి పూర్ణంగా మారిపోవాలి. స్తోత్రం. ఆనాడు దేవుడు కన్యకులను వేరు చేసినట్లుగా ఈనాడు సంఘాన్ని వేరు చేస్తాడు. సంఘాన్ని వేరు చేసేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడాలి. దేవుడు నిలబడిన చోట్లోనే నువ్వు నిలబడాలి. ఉండకూడని స్థలంలోకి వెళితే నీకు పట్టే గతి ఏంటి? ఉండకూడని స్థలంలో ఉంటే ఏ గతి వస్తుంది? అగ్నిగుండం. మరి అగ్నిగుండం నుండి ఎవరు వేరు చేస్తారు? ఎవ్వరూ కూడా వేరు చేయరు. ఇది న్యాయ విమర్శ. ఈ న్యాయ విమర్శలోకి నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా వచ్చి న్యాయంగా ఉన్నామా లేదా?
యథార్థంగా ఉన్నామా లేదా, భక్తిగా ఉన్నామా లేదా, నీతిగా ఉన్నామా లేదా, దేవుని వాక్యానికి మేము తూగుతున్నామా లేదా, దేవుడు చెప్పినట్లుగా మేము ఉన్నామా లేదని ప్రతిరోజు ప్రతి వారం విమర్శ చేసుకుంటూ ఉండాలి. ప్రభువా నేను న్యాయంగా లేను ప్రభువా, రేపటి నుంచి నేను న్యాయంగా నడుస్తాను ప్రభువా, అయ్యో నేను నీతిగా లేను ప్రభువా, రేపటి నుంచి నేను నీతిగా ఉంటాను ప్రభువా అని నువ్వు సమర్పణ చేసుకుంటూ ప్రతిరోజు నువ్వు తీర్మానం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి, ముందుకి వెళ్ళాలి. ఈ లోపల ప్రభు వస్తాడు. ప్రభు వచ్చిన తర్వాత పరిశోధన జరుగుతుంది. పరిశోధనలో నువ్వు న్యాయంగా నువ్వు నిలబడాలి. ఆ పరిశోధనలో నువ్వు నీతిగా నిలబడాలి. న్యాయంగా నీతిగా నిలవబడాలి అని అంటే సంఘంలో నీకు వాక్యము నువ్వు చెవులారా వినాలి, చెవులతో వినాలి, హృదయంతో గ్రహించాలి. కనులకు ఏమాత్రం కూడా గురుడితనం రాకూడదు, కనులకు ఏమాత్రం నిద్ర రానివ్వకూడదు. ప్రతి మాటని హృదయంలోకి వెళ్ళాలి. ఈనాడు సరైన భక్తి ఎందుకు చేయలేకపోతున్నారో తెలుసా? వాక్యము హృదయంలోకి వెళ్ళట్లేదు. ఎందులోకి వెళ్ళట్లేదు? వాక్యము హృదయంలోకి వెళ్ళట్లేదు. సంఘంలో న్యాయం, పరలోకంలో న్యాయం, సంఘంలో నీతి, పరలోకంలో నీతి, సంఘంలో పరిశుద్ధత, పరలోకంలో పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగిన వాళ్ళే సంఘంలోనూ ఉంటారు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తానంటే చిరకాలం మందిరంలో ఉండలేకపోతున్నారంటే ఏంటి? వాళ్ళు ఎలా ఉండలేకపోతున్నారు? ఒక తీర్మానం చేసుకో, ప్రభు నేను చిరకాలము నీ మందిరంలోనే ఉంటాను ప్రభు, నేను నీతిగా ఉంటాను ప్రభు, న్యాయంగా ఉంటాను ప్రభు, యథార్థంగా ఉంటాను ప్రభు. ఈరోజు అక్రమం కోసం మాట్లాడావు ప్రభు, నేను ఆక్రమం చేశాను, ఈ అక్రమం చేశాను, ఈ అక్రమంకి క్రమం, నేను క్రమాన్ని మేరను ప్రభు అని ఒక సమర్పణ చేసుకోండి. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.